హాయ్ నమస్తే, వెల్కమ్ టు యశస్వి కథలు. నేను మీకు ఈరోజు వినిపించబోయే కథ అందమైన మలుపు. రచయిత ఎం ఉమామహేశ్వరరావు. ఈ కథ మార్చి 20, 2011 సాక్షి పండే బుక్లో ప్రచురించబడింది. ప్రపంచాన్ని ఎవరు జయిస్తారు? ప్రశ్న వేసిన అతని ముఖంలోకి తలెత్తి చూసింది ఇందిర. నవ్వుతూ చూస్తున్నాడతను అందరి వంక. ఆ క్లాసులో దాదాపుగా 30 మంది అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు. అందరిలోనూ అదే ప్రశ్న కదలాడుతోంది. తలా ఒక ఆలోచన చేస్తున్నారు. మళ్ళా అతని స్వరమే ఖంగుమంది. ఒక మనిషి దేవుని కృప పొందవచ్చును, గురువు కృపను పొందవచ్చును, సాధు సంతుల కృపను పొందవచ్చును. కానీ ఆగి మళ్ళా అందరి వంక చూశాడతను. అతను చెప్పేది ఆసక్తిగా వింటున్నారంతా, ఒక్క ఇందిర తప్ప. ఏమిటి ఈయన ఉద్దేశ్యం? వచ్చి రావడంతోటే మన మీద పడ్డాడేమిటి? పక్కనే కూర్చున్న అమ్మాయితో అంది ఇందిర. అతను ప్రశ్నార్థకంగా అందరి వంక చూస్తుండగా అతని కళ్ళు ఇందిర మీద పడ్డాయి. నీహారాచ్ఛాదిత పద్మంలా కనిపిస్తోంది అతని కళ్ళకు. మిస్, నువ్వు చెప్పు. చూపుడు వేలు ఆమె వైపు చూపించాడు. నన్నా? తలెత్తి అంది ఇందిర. అవును, నువ్వే. అతని కళ్ళు మెరుస్తున్నాయి. నువ్వు చెప్పు. ఈ ప్రపంచాన్ని ఎవరు జయిస్తారు? తనకు తెలియదన్నట్లుగా తలదించుకుంది ఇందిర. ఇదెక్కడ సంతరా దేవుడా? పడగా ఇతను నా మీద పడ్డాడేమిటి? అసలే తను తెలుగులో వెరీ వెరీ పూర్ గర్ల్. ఈ ప్రశ్నలు జవాబులు తనకు బొత్తిగా కొరవడవు. ఎలా? తనలో తనే ప్రశ్నించుకుంది ఇందిర. ఎవరైనా చెబుతారా? ఒక్క నిమిషం ఆగి అతని గొంతు మళ్ళా ఖంగుమంది. ఎవరూ నోరు విప్పలేదు. సరే, నేనే చెప్తాను, జాగ్రత్తగా వినండి. అలాగేనంటూ తలలూపేరు అంతా. మనస్సును ఎవరైతే జయిస్తారో వారే ఈ ప్రపంచాన్ని జయిస్తారు. బ్లాక్ బోర్డు మీద శుద్ధ మొక్కతో ముత్యాల్లాంటి అక్షరాలతో జవాబును ఆవిష్కరించారతను. మనిషి తన మనస్సు యొక్క కృపను పొందలేకపోతే నాశనమైపోతాడు. ఇది రెండో లైను. అవే ముత్యాల్లాంటి అక్షరాలు. అంతా సీరియస్గా అతను బోర్డుపై రాసింది తమ పుస్తకాల్లో రాసుకుంటున్నారు. చూడండి, మనసును స్వాధీనం చేసుకోవడం కష్టమే, కానీ అది అసాధ్యం మాత్రం కాదు. ఇందుకు ప్రతి వారికి మనోనిగ్రహం ఎంతో అవసరం. అది అభ్యాసం వలననే ఏర్పడుతుంది. సంకల్పం బలంగా ఉండాలి. హృదయపూర్వకంగా అభ్యసించాలి. చెప్పడం ఆపాడతను. అందరూ చెవుల్ని అప్పగించేశారు. గుడ్. మీ అందరిలోనూ ఆలోచనలు రేకెత్తించిన ఈ లెసన్ స్వామి వివేకానందుడి స్పీచ్లోనిది. బై అంటూ పుస్తకాలు సర్దుకుని గబగబా క్లాస్ రూమ్ నుంచి బయటపడ్డాడు. అతని పేరు మురళీకృష్ణ. ఈ మధ్యనే ఆ స్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా జాయిన్ అయి హయ్యర్ క్లాస్కి తెలుగు పాఠాలు బోధిస్తుంటాడు. కె సత్యమూర్తి, రిటైర్డ్ ఆర్మీ లెఫ్టినెంట్. ఆ బోర్డును మరోసారి చదువుకున్నాడు మురళీకృష్ణ. మెల్లగా గేటును లోపలికి నెట్టి అడుగులు ముందుకు వేశాడు. ఎవరండి లోపల? ఇలా గట్టిగా పిలిచాడో లేదో ఆ లోపల నుంచి ఓ భారీ స్త్రీకాయం బయటకు వచ్చింది. ఎవరయ్యా నువ్వు? ఎవరి కోసం వచ్చావు? ఏం కావాలి నీకు? ఒక్క ప్రశ్న అయితే బావుండు. ఏకంగా 3 ప్రశ్నలు సంధించిందా ఖాయం. నా పేరు మురళీకృష్ణ. ఇక్కడే ఉన్న రవీంద్ర భారతి స్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా ఈ మధ్యనే జాయిన్ అయినాను అంటూ ఆగాడు. ఎవరమ్మా వచ్చింది? ఎవరిదో గంభీర స్వరం వినిపించింది. అటు చూశాడతను. పక్క గది నుంచి బయటకు వచ్చాడాయన. 6 అడుగుల విగ్రహం, తెల్లగా నెరిసిన జుత్తు, ఒత్తుగా పెరిగిన తెల్లటి మీసాలు, కనుబొమ్మలు. సమిద్భీముడిలా కనిపిస్తున్నాడతను. నా పేరు మురళీకృష్ణ. అయితే ఏమిటి? ఏ పని మీద వచ్చావు? నాతో ఏం పని? ఇతడు అంతే. ఒక్కటి కాదు, వరుసగా 3 ప్రశ్నలు సంధించాడు. భగవంతుడా, ఈ ఇంట్లో ఇంకా ఎంతమంది ఉన్నారో? అంతా కలిసి తలో 3 ప్రశ్నలు సంధిస్తే తనేమైపోతాడో భయం పట్టుకుంది మురళీకృష్ణకి. మీ ఇంట్లో డాబా మీద ఓ పోర్షన్ ఖాళీగా ఉందని తెలిసింది. అద్దెకి ఇస్తారేమోనని వచ్చాను. అతని మాటలు పూర్తి కాలేదు. ఖైమంది భారీ కాయం. ఇవ్వం గాక ఇవ్వం. అందులోనూ కుర్రకారికి అస్సలు ఇవ్వం అంది గొంతు చించుకుంటూ. అమ్మా, నువ్వు ఆగు. అతను గసిరాడా అమ్మ అనబడే ఆ భారీ కాయాన్ని. నిజానికి మేడ మీద గది ఖాళీగానే ఉంది, కానీ బ్రహ్మచారులకు ఇవ్వం. బైదివై, నీకు పెళ్ళయిందా? ప్రశ్నించాడతను.
లేదన్నట్లు తల అడ్డంగా ఊపాడు మురళీకృష్ణ. సో చాలా విచారిస్తున్నామయ్యా, నీకు ఇవ్వలేకపోతున్నందుకు. ఏమీ అనుకోకు, మాకు కొన్ని విషయాల్లో ఇబ్బందులుంటాయి అన్నాడు అతను. ఏం చెప్పాలో తోచలేదు మురళీకృష్ణకి. సరే సార్, నాన్నగారు చెప్పారని మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. కానీ మీ అభిరుచి తెలిసాక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అంటూ వెనుతిరిగారు. మీ నాన్నగారెవరు, మీ దేవురు అని ఆయన గనక అడిగి ఉంటే, నాన్నగారి పేరు సీతారామమూర్తి అని పారిజాతాపహరణం రచించిన ప్రబంధ కవి ముక్కుతిమ్మన స్వంత ఊరైన గోరంట్లే తన ఊరని చెప్పి ఉంటే అతడు వెనక్కి తిరిగి వెళ్ళిపోనవసరం లేకపోవును. కానీ ఆయన అడగనూ లేదు, మురళీకృష్ణ చెప్పనూ లేదు. డస్టర్ తీసుకుని బ్లాక్ బోర్డు శుభ్రం చేస్తూ టక్కున వెనక్కి తిరిగాడు మురళీకృష్ణ. అతని వంక అదోలా చూస్తున్నారంతా నవ్వుకున్నాడు. మాస్టారు ఈవేళ కూడా మనస్సు గురించి చెప్తారేమోనని బెంగపడుతున్నారా? నో, ఈరోజు మీకు ఒక కొత్త పద్యం చెప్పబోతున్నాను అన్నాడు. క్లాసు పుస్తకం లేదానండి ఎవరో అడిగారు. అవునవును, మీ తెలుగు పుస్తకంలో ఉన్నదే చెప్పబోతున్నాను. అయితే ఈ పద్యాన్ని మీరు చాలా శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలి. అర్థం భావం అన్నీ చెప్తారా సార్? ఎవరో అమ్మాయి అడిగింది లేచి నించొని. తినబోతూ రుచులు అడుగుతామేం, కూర్చో అన్నాడో లేదో ఆ అమ్మాయి ఠక్కున కూర్చుండిపోయింది. పద పదాన అమృతం తొణికిసలాడే తెలుగు భాషను నేడు నిర్లక్ష్యం చేస్తున్నాం. పరాయి భాషకి పట్టం కడుతున్నాం. ఆంధ్ర భాష అయిన తెలుగును గురించి చెప్పిన ఈ పద్యం వినండి. ఆంధ్ర దేశీయ భాష, అజంత భాష, క్షీర నేరాను రక్తి సంస్కృతము గూడి స్వరుచి ప్రకటించు భాష, సర్వ ప్రశస్తి భాష, ఒదిగడు నవధాన బంధుమందు, ఎంతో గొప్పది అయిన భాష మన తెలుగు భాష. పాలు నీళ్ల వలె సంస్కృతమును కూడి తిరుగులేని భాష అయింది. సర్వత్రా ప్రశంసించు భాష. అంతేగాక అవధాన ప్రక్రియల్లో చక్కగా ఇమిడిపోయే భాష తెలుగు భాష. పాఠం పూర్తయింది. పుస్తకం తీసుకొని బయటకు వస్తుంటే సార్ ఎవరిదో కూజితం వంటి స్వరం వినిపించింది. ఆగి అటు చూశాడు మురళీకృష్ణ. ఇందిర లేచి వచ్చి అతని చేతిలో ఏదో పేపర్ ఉంచి తిరిగి తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది. అనుమానంగా ఆమెనే చూస్తూ ఆ పేపర్ విప్పాడు. సార్, మా స్నేహితురాలకామ ఇంట్లో ఓ పోర్షన్ ఖాళీగా ఉందట, మీకు కావాలంటే ఇస్తారట. కింద చిరునామా రాస్తున్నాను, ప్రయత్నించండి. పేపర్ మడతపెట్టి జేబులో పెట్టుకున్నాడు. తనకున్న కొద్దిపాటి సామాన్లతో ఆ ఇంట్లో చేరిపోయాడా సాయంత్రమే. సామాన్లు పుస్తకాలు సర్దుకుంటూ చాలాసేపు ఉండిపోయాడు. వాచి చూసుకుంటే రాత్రి 9 అయ్యింది. అప్పుడు గుర్తుకొచ్చింది తనింకా భోజనం చేయలేదని. గది తలుపు చప్పుడైంది. వెళ్ళి గడియ తీశాడు. ఎదురుగా ఆ ఇంటి యజమానురాలు. ఆమె చేతిలో భోజనం క్యారియర్ ఉంది. నువ్వింకా భోజనం చేయలేదని నీకోసం భోజనం తెచ్చాను. మొదటి రోజు గదా, ఇల్లు సర్దుకోవడంలో ఉండిపోయానని అర్థమవుతోంది అంటూ భోజనం క్యారియర్ అక్కడున్న ఓ స్టూలుపై పెట్టింది. పనిలో పడి భోజనం సంగతే మర్చిపోయానండి అన్నాడు మురళీకృష్ణ. ఇప్పుడేమైందయ్యా? నీకోసం ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. మేం తింటున్నదే నీకును. భోంచేసి కప్పులు ఆ స్టూలు మీదుంచేయి. పొద్దున్నే పని మనిషి పంపుతాను అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ. మురళీకృష్ణకు హఠాత్తుగా గుర్తొచ్చింది ఇందిర. మనస్సులోనే ఇందిరకు కృతజ్ఞతలు చెప్పేశాడు. డిజైర్ ఈజ్ జస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. వెన్ డిజైర్ disappears, the energy that one moving in desire remains. It cannot disappear. Desire is just form of energy. That is why you can tune desire into energy or into another. ఇంగ్లీష్ ఫర్ మేఘనాథ్ గారి గొంతు జలపాతం హోరులా సాగిపోతుంది. భారతీయ తత్వవేత్త అయిన ఓషో ప్రవచనం. ఎమోషనల్ ఫీచర్స్లోని ఓ చిన్న పేరాను చెప్తున్నాడు ఆయన. కోరిక గురించి, దానివల్ల కలిగేటటువంటి పరిణామాల గురించిన పాఠం అది. క్లాసు పూర్తయినాక ఆయన బ్లాక్ బోర్డు మీద రాసి వెళ్ళిన వాక్యం అందరినీ ఆశ్చర్యంలో ముంచివేసింది. ఒక్క సైన్స్ మేడం సుశీలను తప్ప. ద వరల్డ్ ఈజ్ ఏ వూమ్ ఫర్ ద డివైన్. ఎర్త్ ఈజ్ జస్ట్ ఏ కవర్. ఈ ప్రపంచం దైవత్వ భావానికి ఒక మర్మావయము వంటిది. ఈ భూమి దాన్ని మూసి ఉంచే ముసుగు వంటిది మాత్రమే. ఛీ ఛీ ఛీ,
అసలు ఆయన ఇంగ్లీష్ పాఠాలు చెప్తున్నారా లేక సెక్స్ గురించి చెప్తున్నాడా? ఈ వయసులో ఉన్న అమ్మాయిలున్న క్లాసులో బోర్డు మీద ఇటువంటి రాతలు రాస్తాడా? ఈ సంగతి ప్రిన్సిపాల్కి చెప్పాలి. ఇంగ్లీష్ సార్ రాసింది నిజమే కదా మేడం? సార్ చెడ్డ మాట ఏమీ రాయలేదు. ఆ వాక్యం మాకెంతో నచ్చింది అంటూ పిల్లలంతా ముక్తకంఠంతో పలికారు. సుశీల మేడం మరో మాట అనలేదు. అయోమయంగా ముఖం పెట్టి అందరి వైపు చూస్తుండిపోయింది. మా వాడు వైజాగ్లోనే పనిచేస్తున్నాడురా లెక్చరర్గా. వాడికి పెళ్లి చేయాలనే ఆలోచన ఈ మధ్యనే వచ్చింది. అందుకే ఇలా వచ్చాను. వాడితో మాట్లాడి వీలైతే సెలవు పెట్టించి తీసుకెళ్తాను అంటూ భుజం మీద చెయ్యి వేసి మాట్లాడుతున్న తన స్నేహితుడిని సందేహంగా చూశాడు సత్యమూర్తి. ఇంతకీ అమ్మాయి కుదిరిందా ప్రశ్నించాడాయన. ఇంకా ఎవరినీ చూడలేదు. ఎటో చూస్తూ అన్నాడు సీతారామమూర్తి. ఒరే, నీ మతిమరుపు మండిపోను. మనం చిన్నప్పుడు ఆ తర్వాత స్కూల్లో కలిసి చదువుకుంటున్నప్పుడు ఏమనుకున్నాం గుర్తుందా? ఎప్పటికైనా మనం వియ్యంకులం కావాలని అనుకున్నామా లేదా? రెట్టించాడు సత్యమూర్తి. అవునరా, గోరంట్ల ఏటి గట్టున కూర్చుని ఓ సాయంత్రం మనం ఒకరి చేతిలో మరి ఒకరం చెయ్యేసి చెప్పుకున్న మాట ఇప్పుడు గుర్తొచ్చింది అన్నాడు సీతారామమూర్తి. మరింక ఆలస్యం ఎందుకు? చక్కగా మా అమ్మాయిని మీ కోడలుగా తీసుకొని పో అన్నాడు సత్యమూర్తి. మిత్రులిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో మేడ మీద నుంచి కిందకి దిగి వచ్చింది ఇందిర. విలోచనీయై కనబడుతున్న ఆమె అణుకువ అతన్ని కట్టుపడేసింది. చక్కని అమ్మాయి మనసులోనే అనుకున్నాడు సీతారామమూర్తి. మిత్రుడు అందించిన అమ్మాయి ఫోటో జేబులో పెట్టుకొని తన కొడుకు దగ్గరకు బయలుదేరాడు సీతారామమూర్తి. మాస్టారు, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఓ 5 నిమిషాలు చాలు ప్రాధేయపడుతున్నట్లుగా అడిగింది ఇందిర. అలాగేనంటూ తలూపాడు మురళీకృష్ణ. వరాండాలో లాంగ్ బెంచీ ఉంది. దాని మీద కూర్చున్నారు. మాస్టారు, మా సంబంధం వద్దన్నారని తెలిసింది. ఎందుకు వద్దన్నారో కారణం తెలుసుకోవాలని ఉంది అంది ఇందిర, కళ్ళల్లో చిన్నగా కదలాడే నీటి బిందువులను దాచుకో ప్రయత్నిస్తూ. చూడు ఇందిర, నాకుంటే కొన్ని ఆలోచనలున్నాయి. నా జీవితంపై నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. హిందూ సంప్రదాయ ప్రకారం మనది గురు శిష్య సంబంధం. గురువు స్థానంలో ఉన్నవారు తన వద్ద విద్యనభ్యసించే శిష్యురాలను ఏ పరిస్థితుల్లోనూ మరో దృష్టితో చూడరాదు. పైగా ఇవాళ నిన్ను వివాహం చేసుకునేందుకు నేను సరేనంటే రేపటి నుంచి మన మధ్య ఈ గురు శిష్య సంబంధం తెగి ఇంకేదో ఆ స్థానం ఆక్రమిస్తుంది. అది నాకు ఇష్టం లేదు. ఈ సంగతే మా నాన్నగారికి స్పష్టంగా చెప్పేయడం జరిగింది. ఇంతకన్నా నేను చెప్పేదేమీ లేదు. నిన్ను నిరాశపరిచినందుకు విచారిస్తున్నాను అంటూ లేచి అక్కడి నుంచి కదిలాడు మురళీకృష్ణ. మానినిలా కనిపిస్తున్న ఆమెను బింబ ఫలాల వంటి ఆమె అదరాలు వణకడాన్ని అతను గమనించనే లేదు. కన్ను పొడుచుకున్నా నిద్ర రావడం లేదు మురళీకృష్ణకి. బలవంతంగా నిద్రపోదామంటే కుదరలేదు. వినీల సాగర తీర శిల మీద నిలిచినప్పుడు వివేకానందునిలో కలిగిన భావ పరంపర వంటిదే అతనిలోనూ కదులుతోంది. ఆ సమయంలో నెమ్మదిగా తను రాసుకునే టేబుల్ ముందు కూర్చొని టేబుల్ ల్యాంప్ వెలిగించాడు. మహాత్మా గాంధీ సూక్తి ఒకటి ల్యాంప్ వెలుతురులో స్పష్టంగా కనిపించింది. స్వధర్మే స్థిరత్వ స్థైర్యం, ధైర్యం ఇంద్రియ నిగ్రహ. తన ధర్మం నుంచి చలించకుండా ఉండటం స్థైర్యం, ఇంద్రియ ఆవేశాలను నిగ్రహించడం ధైర్యం. కత్తులు లేవు, సోలమున్ గాంధీవమున్ మొదలే హుళక్కి నోరెత్తి ప్రచండ వాక్పటిమనేని యు జాటుడు. వైరి మీద దండెత్తుగల సేన లేదు, బలహీనము కాయము. కోపతాపము బొత్తిగానున్న ఎట్టి వరమూర్తి బలశాలి గాంధీ. మహాత్మా గాంధీ గురించి ఎంతో గొప్పగా రాసి ఉన్న ఆ వాక్యాలు కనిపించాయి. అప్పుడే అతనిలో ప్రశాంతత మొదలైంది. శరీరంలో జీవాణువు నెమ్మదించింది. ఆందోళన తగ్గుముఖం పట్టింది. ఎప్పటికో నిద్ర పట్టిందో అతనికే తెలియదు. ఆయన చనిపోయి 4 ఏళ్లయిందయ్యా. అమ్మాయి సావిత్రి ఒకటే మా సంతానం. ఎలాగో ఇబ్బందులు పడుతూ చదివిస్తున్నాను. ఈ ఏడాదితో దాని డిగ్రీ పూర్తవుతుంది. ఇక చదివించలేను. మగతోడు దిక్కులేని వాళ్ళం. మంచి కుర్రాడిని చూసి అమ్మాయికి పెళ్లి చేసేస్తే నాకున్న ఈ ఒక్క బరువు తీరిపోతుంది చెప్తూ కళ్ళు తుడుచుకుంది ఇంటి యజమానురాలు. ఆమె మంచితనం, తన పట్ల చూపిస్తున్న ఆత్మీయత అతని మనస్సులో మంచి అభిప్రాయాన్నే నాటింది. మీ అమ్మాయి ఇక్కడ లేదా? ఎక్కడ చదువుతోంది? ప్రశ్నించాడు. మా కన్నవారి దగ్గర రాజమండ్రిలో చదువుతోంది.
ఎప్పుడైనా సెలవులకు వస్తుంది. నువ్వు వస్తే మేడ మీద తన గది ఇవ్వమని మరీ చెప్పింది కూడా. అందుకే నువ్వు వచ్చి అడిగినప్పుడు కాదనకుండా అద్దెకిచ్చాను అందామె. ఆ కుటుంబం యొక్క పరిస్థితికి అతనిలో జాలి కలిగింది. దిక్కు మొక్కు లేని కుటుంబం అమ్మాయిని జాగ్రత్తగా పెంచి చదివిస్తోంది. చాలా మర్యాద మననగల కుటుంబం అని చూస్తేనే తెలుస్తుంది. ఈ ఇంటిని ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఓ మగతోడు ఇప్పుడు వీళ్లకు కావాలి. అవును కావాలి. ఆ మగతోడేదో తనే ఎందుకు కాకూడదు? జామాతయ్యై తనే వీళ్ళ బాగోగులు ఎందుకు చూసుకోకూడదు? ఆలోచన వచ్చిందే తడు అతనిలో ఏదో స్పందన. అతను ఆలోచనలో ఉండగానే తన కూతురి ఫోటో తీసుకొచ్చి చూపించింది ఆవిడ. పాలకడలి ఒడ్డున వెన్నెలలు చిలుకుచూ విలాసంగా చూస్తున్న మోహినిలా కనిపించింది అమ్మాయి. అమ్మాయి సావిత్రి చక్కని చొక్క, మంచి గుణవంతరాలయ్యా. డిగ్రీ చదువుతుందన్న మాటే గాని తను పెద్ద చదువుకున్న దానిలా ఏనాడు ప్రవర్తించలేదు. ఇంకా ఏవేవో చెప్పుకుపోతోంది ఆవిడ. ఆవిడ చెప్తున్నదేది అతను పట్టించుకోలేదు. ఉండుండి టక్కునన్నాడు, మీ అమ్మాయిని అర్జెంటుగా ఓసారి రప్పించగలరా? ఆ క్షణంలో ఆమెకేమీ అర్థం కాలేదు. మౌనమే ఆమె నిలవయింది. అలాగే నాయనా, ఇవాళే ఫోన్ చేసి రమ్మంటాను. కానీ మురళీకృష్ణ వంక అనుమానంగా చూసింది ఆవిడ. అర్థమైంది ఆవిడ సందేహం ఏమిటో. నేను ఇవాళే మా నాన్నగారికి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. వచ్చాక మీతో ఆయన మాట్లాడుతారు. అమ్మాయి మాత్రం ఎప్పుడొచ్చేది ఖచ్చితంగా కనుక్కుని చెప్పండి. ఆ రోజుకల్లా నాన్నగారిక్కడ ఉంటారు అంటూ తన గదిలోకి కదిలాడు మురళీకృష్ణ. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.